Hello, good evening. Welcome to ARS News Channel. ఇజ్రాయెల్కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్. బాంబులు వేయొద్దు, పైలట్లు వెనక్కు రావాలంటూ ఆదేశాలు. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జూన్ 13 నుంచి సాగిన భీకర యుద్ధం ఎట్టకేలకు ట్రంప్ కార్డుతో ముగిసిపోయిందనుకుంటే మళ్లీ ఇరు దేశాలు ఒకదానిపై మరొకటి దాడులు చేసుకున్నాయి. ట్రంప్ మాట విన్నట్లుగానే నటించి మళ్లీ మొదటికి వచ్చాయి. అయితే ఈ వ్యవహారంపై ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఇజ్రాయెల్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్పై బాంబులు వేయొద్దని, పైలట్లను ఇంటికి వచ్చేయమని ఆదేశాలు ఇవ్వాలని సూచనలు చేశారు. ఇజ్రాయెల్, ఇరాన్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇరు దేశాల మధ్య మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరాన్ తమపై మరోసారి దాడికి పాల్పడిందని ఇజ్రాయెల్ ప్రతిదాడులకు దిగింది. ఈ క్రమంలో ఇజ్రాయెల్పై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాంబులు వేయొద్దని సూచించారు. ఈ మేరకు తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో పోస్టు చేశారు. ఇజ్రాయెల్, బాంబులు వేయొద్దు, అలా చేస్తే కాల్పుల విరమణ ఉల్లంఘించినట్లు అవుతుంది. మీ పైలట్లను ఇళ్లకు రమ్మనండి. ఇట్లు డొనాల్డ్ ట్రంప్, అధ్యక్షుడు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని పోస్టు చేశారు. మరోవైపు ఇజ్రాయెల్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. 12 రోజులుగా సాగుతున్న యుద్ధంలో తమ లక్ష్యాలను పూర్తి చేశామని తెలిపింది. అమెరికా ప్రతిపాదించిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని తాము అంగీకరిస్తున్నట్లు పేర్కొంది. అయితే కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత కూడా ఇరాన్ తమపై దాడులు చేసిందని ఇజ్రాయెల్ తెలిపింది. ఈ మేరకు ఇజ్రాయెల్కు చెందిన 2 క్షిపణులను ఇజ్రాయెల్ నేలమట్టం చేసిందని ఆ దేశ రక్షణ మంత్రి కట్జ్ తెలిపారు. అయితే ఇరాన్ మాత్రం తాము ఎలాంటి దాడులు చేపట్టలేదని, అమెరికా ప్రతిపాదించిన కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉన్నామని, ఇజ్రాయెల్పై క్షిపణి ప్రయోగాలు చేయలేదని స్పష్టం చేసింది. అంతకుముందు ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి అబ్బాస్ మాట్లాడుతూ ఇజ్రాయెల్ దాడులు ఆపితే తాము ఎలాంటి దాడులు చేయబోమని తెలిపారు. అంతకుముందు ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని తెలిపారు. ఈ మేరకు ఇరు దేశాలకు ఆయన కంగ్రాట్స్ తెలియజేశారు. కాల్పులను విరమించేందుకు ఇరు దేశాలు అంగీకారం తెలిపినట్లు ఆయన రాసుకొచ్చారు. అయితే మరోసారి ఇజ్రాయెల్ లైను దాటి బాంబులు ప్రయోగించే యోచనలో ఉన్నట్లు తెలిసిన ట్రంప్ తాజాగా ఆ దేశానికి వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్పై బాంబులు వేయొద్దన్నారు. ఈ మధ్యలో ట్రంప్ 2 దేశాలను శాంతిని కొనసాగించాలని కోరారు. డొనాల్డ్ ట్రంప్ తన తాజా పోస్ట్లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్లో ఇలా వ్రాశారు: కాల్పుల విరమణ ఇప్పుడు అమలులో ఉంది. దయచేసి దీనిని ఉల్లంఘించవద్దు. ట్రంప్ ప్రకటన తర్వాత ఇజ్రాయెల్ అధికారి ప్రకటన వెలువడింది. ట్రంప్ కాల్పుల విరమణను ప్రకటించారని స్థానిక మీడియాకు తెలిపారు. అన్ని పక్షాలు దీనిని పాటిస్తే అది కొనసాగుతుంది. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి దాడి కారణంగా కొంతకాలం మూసివేసిన తర్వాత ఇజ్రాయెల్ గగనతలం విమానాలకు తెరవబడిందని ఇజ్రాయెల్ విమానాశ్రయం అథారిటీ తెలిపింది. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య సాగుతున్న యుద్ధానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎట్టకేలకు శుభం కార్డు వేసేశారు. తాజాగా ఇరు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధంలోకి అడుగుపెట్టి ఇరాన్ అణుస్థావరాలపై బాంబులు వేసి ధ్వంసం చేసిన అమెరికా ఇప్పుడు తమ పని పూర్తయిందని ప్రకటించి సీజ్ ఫైర్ ప్రకటన చేసింది.